ఏం తక్కువ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కడితే 1,00,000 ఎకరాలకు సుతా నీలియని కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళా మేడిగడ్డ పిల్లర్లు గుంగే అన్నారం కాడ బొంగలు పడే మాత్రం గట్టి ఆగం చేసిండ్రని ఎంక్వైరీ జరగబోతుంది. రూల్స్ తప్పి ఎక్కువ రేటుకు కరెంటు కొన్నారు, నడిమిట్ల కమిషన్లు తిన్నారు. దీని మీద సుతా ఎంక్వైరీ చేస్తామన్నది కొత్త సర్కార్. ధరణి వెబ్సైట్ తెచ్చి భూములు పట్టా చేసుకున్నారు, భాగోతం బయటేస్తాం, అందరు తిప్పలు తీరుస్తామని ఓ కమిటీ వేసిరి. ఇక ఇప్పుడు దీనొంతు గొర్రెల పథకం గోల్మాల్ సంగతి తేలుస్తానికి కేసులను ఏసీబీకి ఇచ్చింది సర్కారు. అవినీతి జరిగిందనేది ఒక కేసు, ఫైళ్లు మాయం చేసిండ్రు అనేది రెండో కేసు. గొర్రెల కుర్మలను దొరకపోయి ఆంధ్రాలో గొర్రెలు ఇప్పించిండ్రు, కానీ పైకం ఆసాములకు గట్టకుండా దొంగ అకౌంట్లు తీసాను లేచిండ్రు ఉత్తమ ఆఫీసర్లు. 2,08,00,000 రూపాయలు మింగిన ఈ కథ కొత్త గవర్నమెంట్ వచ్చినాక బయటపడ్డది. సాక్ష్యాలు దొరకనియొద్దని ఆఫీసులున్న ఫైళ్లే మాయం చేసిండ్రంటే మనోళ్ళ కథ ఎట్లున్నదో చూడురిగా. ఈ భాగవతం నడిపింది పాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ కాడ ఓఎస్డీగా పనిచేసి పెద్ద ఆఫీసర్ అయ్యా. తలసాని సార్ కు సుతా ఏసీబీ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందట. ఇది ఒక్కటే కాదు, గొర్రెల పేరు మీద 100 కోట్ల రూపాయలు గోల్మాల్ చేస్తురని ఫస్ట్ కాంచి లోల్లే. ఈడికెళ్లి పక్క రాష్ట్రాలకు తీసుకుపోయి అగ్వై కొనిచ్చుడు, ఆడనే మారు బేరగాళ్లకు అంటగట్టుడు, లేదంటూ డొల్క నీడికి తీసుకొస్తే మన వాతావరణం పడక ఊకూకనే జీవిడ్చుడు. మందంత మాయమైతే ఎట్లా అని కొందరు ముందే అమ్ముకుంటారు ఎంత వచ్చినా సరే అని. నియంగానే పంచిన గొర్రెలు అట్లనే ఉంటాయి. ఇవాళ ఏ ఊర్లో చూసినా మందలకు మందలుండు, యాటకూర అగ్వకు దొరుకు. ఈ చక్కదనం ఇట్లుంటే 82,000 మంది కాడ 359 కోట్ల రూపాయలు డీడీల పేరు మీద కట్టించుకొని ఇంతవరకు గొర్రెలే ఇయ్యలే. 4,000 కోట్లు కావాలి. మరి గొల్ల కుర్మలు ధనికులు అయినరో లేదో ఇక ఏసీబీ ఎంక్వైరీ ఏం తెలుస్తుందో గాని యాటకూర అయితే పిరమైంది, బ్రోకర్ల బొజ్జలు నిండినాయి.